నేను డాక్టర్ ప్రశాంత, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శరణ్య హాస్పిటల్. ఈరోజు అంటే సెప్టెంబర్ 10 మనం ఆత్మహత్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పొరపాటు అని తెలియజేసే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నేటి పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు, పిల్లలు, యువత అందరూ కూడా పోటీలతో పరిగెడుతున్నారు. ఈ పోటీలో వెనుకంజ వేస్తే మనం ఎప్పటికీ వెనుకబడిపోతాము, మనకు ఒక గుర్తింపు ఉండదు అనే ఆలోచనతో పరిగెడుతున్నారు. కానీ నిజంగా ఆలోచిస్తే భగవంతుడి సృష్టిలో ప్రతి అణువు కూడా అద్భుతమే. ప్రకృతిని మనం గమనిస్తే ఇది ఎంతో చక్కగా తెలుస్తుంది. చిన్న గులాబీ మొక్క రంగురంగుల పూలతో ఎంతో కనువిందు కలుగజేస్తుంది. అదే పెద్ద మర్రి చెట్టు నీడనిచ్చి ఎంతో ఉపయోగపడుతుంది. మామిడి చెట్టు చక్కటి పండ్లతో నోరూరిస్తుంది. కోయిల పాట పాడి పరవశింపజేస్తుంది. నెమలి ఆటాడి అలరిస్తుంది. ఇలా ప్రతి జీవి కూడా, ప్రతి మొక్క కూడా తనదైన ప్రత్యేకతతో సృష్టించబడ్డది. అలాగే మనుషులు కూడా అంతే అనే ఆలోచనను మనం మర్చిపోతున్నాము. ప్రతి వ్యక్తి కూడా, మనం అందరము కూడా ఒక ప్రత్యేకమైన ధర్మాన్ని నిర్వహించడానికి ఈ సృష్టిలో సృష్టించబడ్డాము. సో దానిని గుర్తించి మనము చిన్న పెద్ద, తెలుపు నలుపు, వర్ణభేదాలు, కులభేదాలు ఇవన్నీ కూడా మర్చిపోయి, తెలివిగల వాళ్ళు ఫస్ట్ రావడము ఇవన్నీ కూడా మర్చిపోయి మనదైన ప్రత్యేకతను గుర్తించి ఎదుటివారి ప్రత్యేకతను గౌరవిస్తే ఈ ఆత్మన్యూనత భావం అనేది రాకుండా ఉంటుంది. ఈ ఆత్మన్యూనత భావం వల్ల ఈ పోటీ ప్రపంచంలో ఎంతోమంది ఆందోళనకు, డిప్రెషన్కు గురయ్యి ఆత్మహత్యలకు దారితీస్తుంది. అలాగే భగవంతుడు సృష్టిలో ఏ జీవికి ఇవ్వని 2 వరాలు మన మానవులకు ఇచ్చాడు. అవి ఏంటంటే, ఒకటి జ్ఞాపక శక్తి, మెమరీ, ఇంకొకటి ఇమాజినేషన్, కల్పన. సో మనము ఈ జ్ఞాపక శక్తిని మనము ఆనందంగా ఉండడానికి ఉపయోగించుకోకుండా చాలామంది ఏం చేస్తుంటామంటే, మనకు పాస్ట్లో జరిగిన చేదు అనుభవాలన్నీ గుర్తు తెచ్చుకుంటాం. రోజు పొద్దున్న లేవగానే గతంలో జరిగిన అన్యాయాలు, చేదు అనుభవాలు అన్నీ గుర్తు తెచ్చుకుని రోజంతా బాధపడుతుంటాము. జీవితం అంతా కూడా బాధతోనే జీవిస్తూ ఉంటారు ఈ చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకుని. సో మనకిచ్చిన అద్భుతమైన జ్ఞాపక శక్తిని ఈ రకంగా ఉపయోగించుకుంటున్నాము. అలాగే కల్పన, ఇమాజినేషన్. సో భవిష్యత్తు గురించి కూడా రకరకాలుగా ఊహించుకుని, కల్పించుకుని మనకు ఈ ప్రమాదం జరుగుతుందేమో, ఆ ప్రాబ్లం వస్తుందేమో, ఇలాంటి ఊహలతో ఎన్నో రకాలుగా ఎగ్జామ్ బాగా రాయలేమేమో, ఇలాంటి ఊహలతో ఎన్నో రకాలుగా భయపడుతుంటాం. దీనివల్ల ఈ గతాన్ని తలుచుకుని, భవిష్యత్తును ఊహించుకుని మనందరం కూడా వర్తమానాన్ని అంటే ప్రజెంట్ని మనందరము ఆనందించలేకపోతున్నాము. ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాము. అలా కాకుండా మన ప్రకృతిలో ఉన్న ఒకే ఒక ప్రాథమిక సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అదేంటంటే, మనకు చీకటి తర్వాత తప్పకుండా వెలుగు వస్తుంది, పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత మళ్ళీ పగలు, ఎండాకాలం తర్వాత వానాకాలం, వానాకాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం తప్పకుండా వస్తుంది. ఇది ప్రకృతిలోని ప్రాథమిక సూత్రం. అలాగే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకుండా దాని తర్వాత మన కోసం భగవంతుడు ఒక ఆనందాన్ని తప్పకుండా సృష్టించే ఉంటాడు. ఈ చిన్ని ఆశను మనం ఒక దీపంగా ఉంచుకుని ఎంత చీకట్లో అయినా కూడా దాని కాంతిలో దారి వెతుక్కుంటూ వెళ్ళగలిగితే మన జీవితాల్లో ఎంతో వెలుగుని నింపుకోగలుగుతాము. భగవంతుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతాము. దయచేసి మానవ జన్మకున్న గొప్పతనాన్ని గుర్తించుకోండి. ఆత్మహత్యలకు దూరంగా ఉండండి.